హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కచోరీ అండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీ రెసిపీ. చిన్నపిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది అర్థం కాదండి. ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా డిఫరెంట్ ప్రాసెస్తో, డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ స్నాక్స్ని చేసి పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు. అంతేకాదు టీ టైం స్నాక్గా పెద్దవారు కూడా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. మీకు ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని తీసుకుని వేసుకోండి. దీనిలో కొంచెంగా వంట సోడా వేసుకుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుని పిండిని వేళ్లతో రఫ్ చేస్తూ బాగా కలపండి. సాల్ట్, వంట సోడా, ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టేంత వరకు పిండిని బాగా కలిపి కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని పూరి పిండిలాగా కలపండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. పిండంతా కూడా ఈ విధంగా బాగా కలిపాం కదా. ఈ గిన్నెకు మూత పెట్టి 1 అరగంట పక్కన పెట్టండి. ఈ లోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఈ లోపుగా పిండంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుంది. కచోరీలోకి లోపల స్టఫింగ్ కోసం స్వీట్ అనేది ప్రిపేర్ చేయబోతున్నామండి. దీనికోసం 1 కప్పు నిండా పల్లీలు తీసుకుని ఒక కళాయిలో వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. పచ్చివాసన అంతా పోయి పప్పులన్నీ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. బాగా వేగిన తర్వాత పప్పు అనేది పై స్కిన్ ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి పై పొట్టంతా ఓపెన్ చేసి పప్పుల్ని అలా పక్కన గిన్నెలో పెట్టుకోండి. అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, ఏ కప్పుతో మనం పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో అటుకులు కూడా తీసుకోవాలి. 1 కప్పు పప్పులు తీసుకున్నాం కదా, 1 కప్పు అటుకులు తీసుకుని అటుకులు కూడా కళాయిలో వేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. అటుకులు అనేవి చాలా క్రిస్పీగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్ అలాంటివన్నీ కూడా ఇలా వేసుకుని వాటిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యిలో బాగా ఫ్రై చేయండి. పప్పులన్నీ కూడా క్రిస్పీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఫ్రెండ్స్, స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ స్నాక్స్ని ఒక్కసారి ట్రై చేయండి. పప్పులన్నీ కూడా పల్లి పప్పులన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత పై పొట్టంతా ఓపెన్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు అటుకులు కూడా బాగా ఫ్రై అయ్యి చల్లారేయండి. మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులన్నీ కూడా వేసుకుని జార్కి మూత పెట్టుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయండి. ముందుగా మనకి అటుకులన్నీ కూడా బాగా మెత్తగా అయిపోవాలి. ఇలా నలిగిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. అటుకుల పిండి అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే జార్లోకి పొట్టు తీసుకుని పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని ఒకేసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయండి. పప్పులు అనేవి పలుకులుగా ఉన్నా కూడా పర్లేదు, కానీ ఎక్కువసేపు గ్రైండ్ చేసామంటే పప్పుల నుండి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మరీ ముద్దలాగా వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పప్పుల పొడి అంతా కూడా అటుకులు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోండి. అటుకుల పౌడరు అలాగే పల్లి పౌడరు కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేయండి. స్వీట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా అటుకుల పొడి, పల్లి పొడి కూడా బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో, పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా బెల్లం తురుము తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకుని బెల్లాన్ని బాగా కరిగించండి. ఎలాంటి పాకము రావాల్సిన పని లేదండి.
స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు మరొక అరకప్పు బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. బెల్లం తురుము అనేది ఎక్కువగా వేసుకున్నా కూడా స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. 1.5 కప్పుల బెల్లం తురుము తీసుకుంటే 1.5 కప్పుల వరకు వాటర్ పోసుకుని వాటర్ని బాగా కాగించి ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత అరకప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లి పొడి, అటుకుల పొడి కూడా మొత్తం అంతా ఇలా బెల్లం పాకంలో వేసేసుకుని బెల్లంలో బాగా కలిసేంత వరకు కలపండి. ఇలా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పాకం అంతా కూడా పప్పుని బాగా పీల్చుకుని స్వీట్ అనేది జ్యూసీగా వస్తుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని స్వీట్ అంతా కూడా బాగా కలుపుకుంటూ దగ్గరగా ఉడికించండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా జ్యూసీగా చక్కగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని బాగా ఉడికించినట్లయితే స్వీట్ అంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది. అంతేకాకుండా స్వీట్ చాలా టేస్టీగా వస్తుందండి నెయ్యిని యాడ్ చేసే కొద్దీ. మీకు మరి కొంచెం స్వీట్ అనేది ఇంకొంచెం టేస్టీగా రావాలంటే 1 పావు కప్పు వరకు తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు టేస్ట్ అనేది కూడా స్వీట్కి మరింత రుచినిస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా బాగా కలిపిన తర్వాత స్వీట్ ముద్దలాగా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనము కొంచెం స్వీట్ని చేత్తో చూసినట్లయితే ఉండలాగా వచ్చింది కదా, ఇంకా రెడీ అయిపోయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి చల్లారి పెట్టండి. బాగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా స్వీట్ అంతా కూడా బాగా చల్లారి ఉడికింది కదా, దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి. మైదా పిండిని కలిపాం కదా ఫ్రెండ్స్, మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చండి. ఇలా పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని పిండి ముద్దని రోల్ చేసుకుని అన్నీ కూడా ఒకే సైజులోకి వచ్చేలా చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోండి. వీటిని ఒక్కొక్క బాల్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. మనం ఎక్కువసేపు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఎంత వీలైతే అంత పలుచగా వస్తాయండి. పలుచగా ఒత్తుకోండి. ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకుని పొడిపిండిని అప్లై చేసుకుంటూ చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీని ఎంత వీలైతే అంత పలుచగా చేసినట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. పూరీని కొంచెం మందంగా చేసినట్లయితే స్నాక్స్ అనేవి కొంచెం మెత్తగా అనిపిస్తాయి. ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకుని మనం ఉడికించిన స్వీట్ని నేను చూపించిన విధంగా పూరీ మధ్యలో పెట్టుకుని అంచులు మొత్తాన్ని కూడా ఒకే చోటికి తీసుకుని మొత్తం అంతా ఇలా అంటించి ఎక్కువగా ఉన్న పిండిని కట్ చేసి పక్కన పెట్టేసుకుని నేను చూపించిన విధంగా ఇలా కచోరీలాగా చేసుకోండి. ఎక్కడా కూడా ఓపెన్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకుని స్వీట్ ఎక్కడా కనిపించకుండా అంచులు మొత్తాన్ని కూడా అంటించి ఇలా నేను చూపించిన విధంగా చిన్న పూరీలాగా చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దల్ని కూడా పూరీని ఒత్తుకుని స్వీట్ అనేది మధ్యలో పెట్టుకుని అంచులన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కచోరీలను కళాయిలో వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒకవైపున బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలా రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయటమే.
ఇలా ఫ్రై చేసే కొద్దీ పూరీలు అనేవి చాలా పొంగుతూ వస్తాయండి. అంతేకాకుండా టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి స్వీట్ కచోరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. స్వీట్ ఏదైనా తినాలి అని అనిపిస్తే అప్పటికప్పుడు స్వీట్ని ఇలా పల్లీలు అటుకులతో ప్రిపేర్ చేసుకుని మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకుని సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పిండి నానే కొద్దీ పూరీలు అనేవి ఇలా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తుంది. ఓపెన్ చేసి చూడండి. వేడి పల్లీ కచోరీలు రెడీ అయిపోయాయి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.